కాంకాయ ఎడగాసిందో కాంకాయ కాదు అదే కాంకాయలు ఇప్పుడు ఎడగాసిన పూతకే వచ్చింది ఇప్పుడేనా కాయ మామిడికాయ అదేగా మరిగా చేస్తాను పోతే కొట్టాను మాయం చేస్తుంది కోతులు కొడుతున్నావు కూర్చుండే కానీ రా చెప్పనా ఇంకా మళ్ళీ కూర్చుని నాకు ఆయనతో నువ్వు మన ఏం చెప్పినావు ఇంట్లోకి వచ్చే నేను రమ్మన్నా నేను పిలిచినా నువ్వు డైరెక్ట్ ఇంట్లోకి వచ్చి పిల్లగా 26 తారీఖు నువ్వే అంటే బుజ్జిదేదో పంచాయతీ ఉంది అలా ఏదేమైనా కలిసి తీసుకొని వస్తే ఆయన ఉండి 4-5 రోజులు టైం పెట్టిండు ఇంకా రాలేదట పైసలు 6 తారీఖు నాడు వస్తారే తీసుకొని వాళ్ళు 8 తారీఖు నాకు పంచాయతీ ఉంది ఇస్తా తీయనని చెప్పినా చెప్పలేదే నువ్వు ఆయన చెప్పుడు కాదవ్వా నువ్వు నాకు చెప్పిన మాట ఏం చెప్పినావు అందలేదు తాత నువ్వు నాకు చెప్పిన మాట చెప్పింది నేను నిన్ను మందలియాలే అట్లాగా వచ్చినాకన్నా మరి వచ్చినా ఇచ్చినా బాగుంటది కదా మందలియలేనే ఆమె ఇంట్లోకి వచ్చింది ఆమె ఇంట్లోకి వచ్చి ఏమంది రాకుండా 25 తారీఖు డబ్బులు వస్తున్నాయి మరి ఇప్పుడు అన్నం ఆయుధ దాటిపోయినప్పుడు మళ్ళీ చెప్పాలన్నా వద్దాలకు నాకు నువ్వు చెప్తే ఇక వచ్చినేమో అని నేను అంటున్నాను ఇస్తానంటే ఓన్కైనా ఇస్తానంటే ఆశ కొడతానంటే భయం ఉంటుంది టయానికి ఇస్తానన్నా టైం దాటిపోతుంటే మరి చెప్పాలన్నా వద్దా ఒక మాట వాళ్ళకు నాకు 25 తారీఖు నాడు పోతా పిల్లగా తీసుకొస్తా 26 తారీఖు నాడు నా బుజ్జి పంచాయతీ ఉంది ఆ 26 తారీఖు నాడు అంటే పంచాయతీకి పోకుండా మన డబ్బులు ఎట్లా ఇస్తావు అటు పోవాలన్నా ఇటు చేస్తామంటే ఏదో అవసరం లేదు నీకు ఇచ్చే నేను పోతా నేను ఎక్కడ పోను నీ పైసలు మీకే ఇస్తా నేను నువ్వు ఎక్కడ పోతే నాకేంది నువ్వు ఎక్కడ పోయి నీకు కావాలంటే అయితే 25 తారీఖు నాడు ఆయుధ పెడితే ఆయన కాదు కక్కసం అని 28 తారీఖు నాడు పెడితే 25 తారీఖు నాడు ఆడదాకా పోయి కటగూరు దాకా పోయి వెనకకి మళ్ళీ వచ్చిన నేను ఆటవాయిన అయితే పుణ్యానికి తీసుకుపోడుగానన్నాయా అయితే మాకు చెప్పలేదు మాకు ఫోన్ చేయలేదు అని అంటే మీ కాడ నెంబర్ లేదా అక్క మీకు చేయలేదంటే మీ నెంబరే ఇచ్చి వచ్చినావు రా స్టేషన్లో మాకు చేయలేదు అని నేను అన్నా అంటే వాళ్ళకే ఇక సరేలే అని చెప్తే వాళ్ళు నిన్న సాయంత్రం 5 గంటలకు పోయిర్రు రేపు బుజారు అన్నాడు వస్తారు ఇస్తానని చెప్తున్నారు ఇట్లా ఎన్ని ఓయిదాలు చెప్తావమ్మా ఒక ఓయిదా కాదు 2 ఓయిదా కాదు ప్రతిసారి వచ్చినప్పల్లా ఓయిదా అంటే పక్కా వస్తాయేమో నేను అనుకుంటేనే ఇబ్బంది ప్రతి మనిషికి ఇబ్బంది ఉంటుంది ఇబ్బంది లేని మనిషే లేడు కానీ భూమిన కానీ ప్రతి మనిషికి ఇబ్బంది ఉంటుంది అన్ని ఇబ్బందులు ఉంటాయి అవును అమ్మా కష్టం చేసుకుంటే వచ్చేది ఏంటంటే ఈ మధ్యలో మా ఆయన చచ్చిపోయి మా ముసలమ్మ చచ్చిపోయి ఖర్చుల మీద ఖర్చులు వస్తుంటే ఏం చేస్తాం చెప్పు 4 రెక్కలు ఒకటే కష్టం చేసుకుంటే వాళ్ళు చచ్చిపోయి ఇప్పుడు 5-6 నెలల సంది ఈ తిరుగుళ్ళు ఈ సావులకు బతుకులకి అవుతుంది మాకు ఇబ్బంది ఉన్నది నేను అట్ట అంటలేను ఇచ్చినావు నేను తీసుకోలేదు అంటలేను ఇస్తలేవే ఒక డేట్ చెప్పమ్మా పలానా డేట్ అని చెప్పి పలానా డేట్ నాకు అడుగుతాం మళ్ళీ నేను ఇంటికి రావడము 10 తారీఖు అంటే ఎన్ని రోజులు ఉంది ఇప్పుడు ఇలా 5 తారీఖు 5 రోజులు కన్ఫర్మ్ గ్యారెంటీ ఉంటాను ఒక రోజు ఇంకా వెనకాల పెట్టుకున్నా లేదు కానీ ఒక పద్ధతి మీద కథ నడిస్తే అయిపోతుంది ఇప్పుడు ఆయన అనవసరం ఆయన పని ఇంకా 2 రోజులు వెనక పెట్టుకున్నాను నేను ఎక్కడ నువ్వు ఎడిపోయినావయ్యా జర వచ్చి కలిసి రావా మాట్లాడవా అట్లా అనడం వల్ల ఏంటంటే గలీజ్ మీది ఊరే కదా మాది ఊరు వెనక మరి ఊరు ఎందుకు అంటే నాకు గుర్తుకు లేక నేను అడుగుతుంటే గుర్తుంటుందమ్మా పట్టాల పల్లెలు తిరుగుతుంటే గుర్తుంటుందా ఏదో నేను అదే అయ్యా నాకు అడిగి లేక నేను అడుగుతుంటే మాది అంటున్నావు ఇస్తలే 10 తారీఖు అయితే పక్క ఇచ్చేటోడు పక్క ఇస్తానడా మళ్ళీ ఇది కూడా ఆడు మళ్ళా లేవు అని ఆయన ఇచ్చినా ఇవ్వకున్నా నేను నీకు ఏమన్నా తెచ్చి ఇచ్చే బాధ్యత నాది ఒక ఓయిదని చెప్పమ్మా 10 తారీఖు 15 తారీఖుల డేట్లు కాదు ఒక ఫిక్స్ పలానా డేట్ నాడు ఇస్తాను గ్యారంటీగా తెచ్చిస్తాను అని చెప్పాలి కానీ ఇవేందమ్మా ఇట్లా చెప్పడం
ఇట్లా ఓ ఇన్వాయిదా తిరగబాటి ఆయన తిరగబాటి ఏరా నువ్వు అన్ని సొల్లుకుతా మాట్లాడతావు మళ్ళీ ఇస్తానన్నది అయిపోయింది మళ్ళీ నువ్వు పట్టణంలో పడతావు ఢిల్లీలో పడతావు 10 తారీఖు నాడు ఇస్తాను అది ఏ చిప్పల పడైనా తెచ్చిస్తాను అది ఇప్పుడు 4 ఉన్నాం ఇదే 4 10 తారీఖు నాడు అవుతుందారా